నువ్వు జీవిస్తున్న నీ జీవితం కన్నా, నీవు కలిగి ఉన్న ఇళ్ల కన్నా, నీవు కలిగి ఉన్న వాహనాల కన్నా, నీవు కలిగి ఉన్న నీ భార్య కన్నా, నువ్వు కలిగి ఉన్న నీ పిల్లల కన్నా విలువైనది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం. యేసు ప్రభు అంటున్నాడు, ఆ ధననిధి కలిగిన పొలమును కనుగొన్నప్పుడు తన యావదాస్తిని అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు. అవును, ఈ రోజున ఈ తాత్కాలికమైన సుఖ సంతోషాలన్నింటిని కూడా త్యాగం చేసి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసం ఎంత వెలనైనా చెల్లించాలి. అవును, నీ జీవితంలో ఏది పోగొట్టుకోవాల్సి వచ్చింది? ప్రవక్త తన జీవితంలో మరి తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుమార్తెను పోగొట్టుకున్నాడు. అవును, దేవుని కోసం ఏది పోగొట్టుకోవాల్సి వచ్చినా నువ్వు దాన్ని సంపాదించుకోవడం కోసం ఇక్కడ ఏదైనా పోగొట్టుకో. శిష్యులు పోగొట్టుకున్నారా? వలలు విడిచిపెట్టారా? వారికి ఉన్న సుఖ సంతోషాలు విడిచిపెట్టారా? వారు కలిగి ఉన్న యావదాస్తిని విడిచిపెట్టారా? దేనికోసం? దేవుడిస్తున్న ఆ రాజ్యం